తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీల కోసం తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ గత నెల నియామక ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. ప్రతి కమిటీలో ఒక చైర్పర్సన్, 4 సభ్యులు ఉండగా అందులో కనీసం ఒక మహిళ, మరొకరు పిల్లల సమస్యలపై నిపుణులుగా ఉండాలని నిర్దేశించింది. జువెనైల్ జస్టిస్ బోర్డుల కోసం ప్రతి బోర్డులో 2 సామాజిక కార్యకర్త సభ్యులు, అందులో కనీసం ఒకరు మహిళా నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దీనికోసం అప్లై చేసుకునే అభ్యర్థులు జువెనైల్ జస్టిస్ చట్టం 2015లోని సెక్షన్ 27, సబ్సెక్షన్ 4 మరియు 2022లో సవరించబడిన జేజే మోడల్ రూల్స్లోని రూల్ 15(3) ప్రకారం చైర్పర్సన్ మరియు సభ్యుల వయసు 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, లా, సోషల్ వర్క్, సోషియాలజీ, హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్ లేదా దివ్యాంగుల పిల్లల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఉండాలి. అదనంగా వారు బాలల ఆరోగ్యం, విద్య లేదా సంక్షేమ కార్యక్రమంలో కనీసం 7 సంవత్సరాలకు చురుగ్గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా బాలల మనస్తత్వ శాస్త్రం, మానసిక వైద్యం, న్యాయశాస్త్రం, సామాజిక సేవ, సామాజిక శాస్త్రం, మానవ ఆరోగ్యం, విద్య, మానవ అభివృద్ధి లేదా దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేక విద్యలో డిగ్రీతో పాటు వృత్తిపరమైన నిపుణుడిగా ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి చైర్పర్సన్ మరియు సభ్యుల వయసు 35 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ప్రత్యేకంగా ఒక రాత పరీక్ష సిలబస్ అంటూ ఉండదు. కానీ ఇంటర్వ్యూ లేదా ఎంపిక ప్రక్రియలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ మరియు బాలల హక్కులపై మీకున్న అవగాహనను పరీక్షిస్తారు. మొదట స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి ఇంటర్వ్యూ ద్వారా తుది జాబితాను ప్రకటిస్తారు. కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం ఇవ్వబడుతుందని అధికారిక నోటిఫికేషన్లో ప్రకటించడం జరిగింది. అంచనా ప్రకారం స్క్రీనింగ్ పరీక్ష సిలబస్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 ఈ చట్టంలోని సెక్షన్లు, నిబంధనలు, బాలల సంరక్షణ సంబంధించిన చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. బాలల హక్కులు, వారికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బాలల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపుల వంటి సామాజిక సమస్యలపై అవగాహన అవసరం. ఈ శాఖ నిర్వహించే కార్యక్రమాలు, ప్రాజెక్టులు, బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థల గురించి తెలుసుకోవాలి. సామాజిక శాస్త్రం, సోషియాలజీ అండ్ మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ, బాలల మనస్తత్వం, సామాజిక నిర్మాణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాజిక సమస్యలపై పరిజ్ఞానం ఉండాలి. జువెనైల్ జస్టిస్ బోర్డ్ మరియు బాలల సంక్షేమ కమిటీల విధులు, అధికారాలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉంటుందో చట్టపరమైన అంశాలను తెలుసుకోవాలి. హిందూ వివాహ చట్టం, మహిళా చట్టాలు, బాల్య చట్టాలు, CARA, SARA మొదలగు అంశాలపై పూర్తి పట్టు అవసరం. మరింత సమాచారం కోసం www.wdcw.tg.nic.in సందర్శించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.